చూడండి, మొన్న ఒక 2 క్వింటాలు బంతిపూలు కోసి పారబోసాను బయట మచ్చ వస్తున్నాయి అని చెప్పి. బాగా మచ్చ వచ్చేసినాయి ఎండకి మంచుకి. అలాగే ఒక 2 క్వింటాలేమో మా ఆయన మార్కెట్కి కోసుకెళ్ళి పారబోసి వచ్చాడు. ఇప్పుడు కనకాంబరాలది కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. చూడండి, కేజీ పూలు ఉంటాయి ఇవి. మొత్తం కోసి పారబోసేసాను. ఇంకా తోటలో చాలా రాలిపోయినాయి. ఇవి తీసుకెళ్తే నేను అసలు బేరమే లేదు, ఒక్కళ్ళు అడిగిన వాడు కూడా లేరు. ఇంకా మేము కౌలుకి తీసుకున్న చేలో మేమేదో తింటున్నామని చెప్పి చుట్టుపక్కల వాళ్ళతో పాటు చేను వాండర్ కూడా ఏడవటం మొదలుపెట్టాడు. ఇంకేం చేస్తామండి, ఇంకేం మిగులుతాయండి రైతుకి? కట్టే డబ్బులు కట్టుకుంటా కూడా మాకు వెనకమాల ఈ ఏడుపులు అయిపోయినాయండి. కౌలుకి ఇచ్చిన తర్వాత కౌలు చేలో ఏం పండించుకోకూడదంటండి, వాళ్ళ కౌలు అలా కట్టాలంట. చూడండి మా పరిస్థితి ఎలా అయిపోయిందో. చచ్చిందాక గొడ్డు చాకరీ చేసి పండియటం అయిపోతుంది, చివరాఖరికి వచ్చేప్పటికి ఇలా పారబోయటం అయిపోతుంది.